ఎలకల పెంట, ఎల్లిపాయ కారం, కంపెక్కువ, కలర్ తక్కువ, కరేపాకు పొడి, మిరియాల్లో మలినాలు, బిర్యానీ ఆకులో బూజు. ఇది హైదరాబాద్ లా చాలా స్పైస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీప్యాకేజింగ్ యూనిట్స్ లో జరుగుతున్న కథ. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలున్న శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళు, మళ్ళా బండ్లగూడ జాగిర్ల కపిలానగర్ లో ఉన్న డివైన్ స్పైసెస్ వాళ్ళు, వీళ్ళ దగ్గర చాలా దారుణాలు కనిపించినాయి అంట. వాటన్నిటిని ఫోటోలు తీసి ట్విట్టర్ లో పెట్టి మరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ రెండు ప్లేస్లలో కూడా పువర్ హైజీన్, అన్లేబుల్డ్ అండ్ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్, 15 కేజీల బ్లాక్ పెప్పర్ అండ్ 18 కేజీల బిర్యానీ ఆకుల ఎలుకల మలం, అన్లేబుల్డ్ కర్రీ లీఫ్ పౌడర్, వీటితో పాటు చిల్లీ, టర్మరిక్, బ్లాక్ పెప్పర్, కొరియాండర్ పౌడర్, కర్రీ లీవ్స్ పౌడర్, ఇవన్నిట్లో కూడా కల్తీలు జరిగినాయని అర్థమయ్యి తీసుకుపోయి వీటిని కూడా టెస్ట్కి ఇచ్చారట. మనమేమో సూపర్ మార్కెట్లలో లేకపోతే ఈ గ్రాసరీస్ డెలివరీ యాప్లలో ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటున్నాం, కానీ అవి తయారయ్యే జాగాలు మాత్రం ఇంత గలీజ్గా ఉంటుంది. ఇదేమో ఇక్కడ కథ. ఇప్పుడు దివాళీ వస్తుంది కదా, రాజస్థాన్లోనేమో 20,000 కిలోల అడల్టరేటెడ్ స్వీట్స్ దొరికినాయి అంట. కాబట్టి మీరు ఏం చేయరంటే ఈ దివాళీకి ముందు కొనుక్కునేటప్పుడే ఒక 2-3 స్వీట్లు మీకు నచ్చిన ఏమన్నా శాంపుల్ తెచ్చుకోరు దుకాణం నుంచి, వీటిని ఎట్లా టేస్ట్ చేయాలనో నేను చెప్తాను. ముందు దూద్ పేడ అంటే ఇప్పుడు కోవాతో చేస్తారు కదా, అట్లా కోవాతో చేసిన వేరే స్వీట్స్ ఏమైనా తెచ్చుకున్నా కూడా మీరు దాన్ని ఫస్ట్ కొంచెం హాట్ వాటర్లో వేసి కలిపి, తర్వాత అయోడిన్ లిక్విడ్ దొరుకుతుంది మీకు, అది ఒక 2-3 చుక్కలు వేసి ఆగిరనుకో, ఫ్రెష్ది ప్యూర్ది అయితే కలర్లో ఎటువంటి మార్పు ఉండదు. అదే ఒకవేళ అడల్టరేటెడ్ అంటే ఏదైనా స్టార్చ్ కానీ అలాంటివి ఏదైనా కలిపి తయారు చేసినట్టయితే బ్లూ కలర్లకు మారిపోతుందంట. ఇంకొక సింపుల్ విషయం ఏంటంటే, ఇట్లా కోవాతో తయారైన స్వీట్స్ ఏవైనా తీసుకొని చేయితో అట్లా నలిపినా లేకపోతే ఇట్లా నలిపినా కానీ ఇట్లా గ్రెయిన్స్ లాగా విడిపోయి గ్రీసీ టెక్స్చర్ ఉండి స్మెల్ కమ్మగా, కోవా స్మెల్ ఎట్లా వస్తుంది అట్లా కమ్మటి స్మెల్ వచ్చింది అనుకో, అది మంచిదే. అట్లా కాకుండా ఇంకేదైనా తేడా ఉంటే మాత్రం చూసుకోండి. మీరు ఏ స్వీట్ కొన్నా కానీ ఈ రోజులలో చాలా కామన్ గా అనిపించేది పైన ఉండే సిల్వర్ ఫాయిల్ కదా, కానీ అది నిజంగా సిల్వర్ ఫాయిల్ అయినా లేకపోతే అల్యూమినియమా అనే విషయం తెలుసుకోవాలి అని అంటే, ఆ ఫాయిల్ని అట్లా తీసుకొని చేయితో ఇట్లా నలిపితే అది ఒకవేళ ఇట్లా ముక్కలు అయిపోయి పొడి అలాగా ఇట్లా అయిపోయింది అనుకో ఓకే, లేదు అది ముద్దలాగా ఇట్లా అని ఒక దగ్గరకు వస్తుంది అని అంటే మాత్రం అది అల్యూమినియం అని అర్థం చేసుకోవచ్చు. చాలా స్వీట్స్ తెల్లగా తల మెరిసిపోతుంటాయి, అదేదో డిటర్జెంట్ కలిపినట్టు. ఒకవేళ ఇలా నిజంగానే డిటర్జెంట్ కలిపినరా అనే డౌట్ వస్తే మాత్రం అట్లా తెల్ల ఉన్నప్పుడు ఒక బాటిల్లో నీళ్ళు పోసేసి ఈ స్వీట్ వేసేసి ఇట్లా ఒకసారి షేక్ చేసారు అనుకో గట్టిగా, మనకు తెలుసు కదా సబ్బు నీళ్ళు ఉంటే ఎట్లా నురుగు వస్తుంది, అట్లా నురుగు వస్తుంది. అట్లా నురుగు వచ్చింది అని అంటే డిటర్జెంట్ కలిపిన ఫేక్ స్వీట్ అని అర్థం. సో జనరల్గా ఏ స్వీట్ తీసుకున్నా కానీ ఒక రవ్వ లడ్డు లాంటి స్వీట్ వదిలిపెడితే మిగతా ఏ స్వీట్ అయినా కానీ అట్లా చేయితో అట్లా నలిపితే పొడిగా ఉండొద్దు, గ్రీసీగా మెత్తగా సాఫ్ట్గా ఉందనుకో అది ఫ్రెష్. లేదు పొడిగా ఉంది, ఎండిపోయినట్టుగా ఉంది అని అనిపిస్తే మాత్రం అది ఎప్పుడో తయారు చేసింది అని చాలా క్లీన్గా అర్థమైపోతుంది మనకి.